సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు, ఈ 1 నుంచి 3వ వచనం వరకు మనం గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు. మన క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకునేటువంటి మాటలు. ఆ నిర్మాణ క్రమంలో మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు, క్షేమాలు అందులో దాగి ఉన్నాయి. జాగ్రత్తగా మాటలు మనం గమనిస్తే మొదటి నుంచి 10వ వచనం వరకు మనం ఆ వచనాలన్నింటినీ మనం గమనిస్తే మన క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకునేటువంటి మాటలుగా ఉన్నవి. అలాగే మన క్రైస్తవ జీవితంలో నిర్మించుకునే క్రమంలో దేవుడిచ్చే మేళ్ళు, ఆశీర్వాదాలు, క్షేమం అందులో దాగి ఉంది. కాబట్టి ఈ సామెతల్లో, ఈ 3వ అధ్యాయంలో లేకపోతే సామెతల్లోనే మనం చూసినప్పుడు రిపీటెడ్గా నా కుమారుడా అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక తండ్రి ఒక కుమారునికి ఉన్నటువంటి సంబంధంగా, అలాగే ఒక గురువు ఒక శిష్యునికి ఉన్నటువంటి సంబంధంగా, నా బోధ వినుము, నా బోధన అంగీకరించు అనేటువంటి ఆ సంబంధం, ఆ రిలేషన్ ఈ సామెతల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దీర్ఘాయువును సుఖజీవముతో గడుపుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును అంటున్నాడు. దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి నీకు కలుగ చేస్తాను అంటున్నాడు. చాలాసార్లు ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు, ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు, మనకు ప్రామిస్ కార్డ్స్ ఇచ్చినప్పుడు, ఇలాంటి మాటలు మనకు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తాం. మంచిది, చాలా చక్కగా సంతోషిస్తాం. దేవుడు నాకు ఈ సంవత్సర కాలంలో నాకు సుఖజీవం ఇవ్వబోతున్నాడు, అలాగే నాకు శాంతిని ఇవ్వబోతున్నాడు అని చాలా సంతోషిస్తాం. అయితే ఆ ముందు మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి అని 2వ వచనం ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలో లేకపోతే ఈ మొదటి 10 వచనాలు మనం చూసినప్పుడు కండిషన్ అండ్ బ్లెస్సింగ్, ఇది చేస్తే నీకు ఈ ఆశీర్వాదం వస్తుంది, ఇది చేసిన ఎడల నీకు ఇలాంటి ఆశీర్వాదం వస్తుంది అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే ఒక తండ్రి తన కుమారునికి సలహాలు లేదా సూచనలు లేదా కొన్ని మార్గదర్శకాలను ఇస్తున్నప్పుడు వాటిని అనుసరిస్తే నీకు క్షేమాభివృద్ధి జరుగుతుంది అన్నట్లుగా చెప్పబడినటువంటి ఈ మాటలు. కాబట్టి నేను ఈ పోర్షన్కి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే క్షేమాభివృద్ధికి మార్గదర్శకాలు. మార్గదర్శకాలు అనే పదం చాలా పెద్దగా లేకపోతే కష్టంగా అనిపిస్తే సూచనలు లేకపోతే సలహాలు అని కూడా పెట్టుకోవచ్చు. క్షేమాభివృద్ధికి సూచనలు, క్షేమాభివృద్ధికి సలహాలు అని చెప్పచ్చు. క్షేమాభివృద్ధికి మార్గదర్శకాల గురించి మనం ఆలోచించినప్పుడు 2వ వచనం మనం గమనిస్తే నీకు శాంతిని కలుగ చేస్తాను, నీకు సుఖజీవాన్ని ఇస్తాను, లేకపోతే సుఖముతో గడుపు సంవత్సరాలు నీకు ఇస్తాను అన్నది అలా ప్లెయిన్గా అక్కడేం లేదు. కానీ ఏం చేస్తే నీకు అది వస్తాయి, ఏం చేస్తే నువ్వు పొందుకుంటావు, ఏం చేస్తే ఆ బ్లెస్సింగ్ నువ్వు అనుభవిస్తావు అన్నప్పుడు ఆ ముందు మాటను చదివినప్పుడు, మొదటి మాటను చదివినప్పుడు నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అప్పుడు అవి నీకు ఆ విధమైనటువంటి దీర్ఘాయువు, సుఖజీవంతో ఉన్న సంవత్సరాలు, శాంతి నీకు వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి చాలాసార్లు మనం వేటికి పరిమితం అవుతామంటే బ్లెస్సింగ్స్కి పరిమితం అవుతూ ఆ బ్లెస్సింగ్ని మనం ఎలా పొందుకోవాలో కండిషన్ని మనం అర్థం చేసుకోం. ఆ కండిషన్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే, ఆ కండిషన్ మనం నెరవేరిస్తే ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. లేవియాకాండం 26వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు మనం గమనిస్తే తినక్కర్లేదు. లేవియాకాండం 26వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు ఉన్నట్టు మాటల్లో ప్రాముఖ్యంగా 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించిన ఎడల, దేవుడు తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట, మీరు నా కట్టడలను నడుచుకొనుచు నా ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఆ కంటిన్యూషన్ 6వ వచనం, నేను క్షేమమును కలుగ చేసేదను. నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరు అనుసరిస్తే నేను మీకు క్షేమమును కలుగ చేసేదను అంటున్నాడు. 9వ వచనంలో నేను మిమ్మల్ని విస్తరింపచేసేదను అంటున్నాడు.
నేను నేను మిమ్మల్ని విస్తరింపచేసేదని అంటున్నాడు. విస్తరణ అన్నప్పుడు అభివృద్ధి, క్షేమము, అభివృద్ధి, క్షేమాభివృద్ధి మన జీవితాల్లో కలగాలి అని అంటే దేవుడు ఏ ఆజ్ఞలైతే, దేవుడు మనకి ఏ బోధనైతే, దేవుడు ఏ ఆలోచనలైతే మన దేవుని సన్నిధి నుంచి మనకు అనుగ్రహిస్తున్నారో వాటిని మనం నెరవేర్చినప్పుడు ఆ క్షేమం, ఆ అభివృద్ధిని మనం పొందుకునే వారంగా ఉంటాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినప్పుడు, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును అని చెప్తున్నాడు. నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు. క్రైస్తవ విశ్వాసం అన్నది నేను రక్షింపబడితే నా రక్షణ నాతోటే సమాధి కావడానికి వీల్లేదు. నేను రక్షింపబడితే నా తరువాత వచ్చే తరాలు అందిపుచ్చుకోవాలి. నా తర్వాత తరాలు అందిపుచ్చుకోకపోతే విఫలమైంది ఎవరు అని అంటే, ఏ తరము దగ్గరైతే, ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు నాకు ఆ విశ్వాసాన్ని నాకు అందిస్తే అది మా నాన్నగారి సక్సెస్. అది నా గొప్పతనం ఏం కాదు, దేవుని కృప, అది మా నాన్నగారి గొప్పతనం. ఒకవేళ నా బిడ్డలు మా తండ్రి గారు నాకే విశ్వాసపు అనుభవంలో నన్ను నడిపించాడో ఆ విశ్వాసపు అనుభవాల్లో నా బిడ్డలను నేను నడిపించకపోతే అది నా విఫలత. కాబట్టి నేను దేవుని ఆజ్ఞలను నేను గైకుంటున్నప్పుడు ఆ గైకునే క్రమంలో నేను ఎలాంటి క్షేమాన్ని, ఎలాంటి అభివృద్ధిని పొందుతున్నాను అన్నది కుటుంబం చూస్తుంది, బిడ్డలు చూస్తారు. అదిగో ఈ మాటను మనం గమనించినట్లయితే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అలా గైకొనడం వల్ల జరిగేది ఏంటి అని అంటే, జరిగేది ఏంటంటే దీర్ఘాయుష్యు నీకుంటుంది, మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందుతావు. దీర్ఘాయుష్యు మేలు కలిగి అభివృద్ధి పొందాలి అన్నప్పుడు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. వేటిని గైకొనాలి, వేటిని అనుసరించాలంటే దేవుని ఆజ్ఞలు, లేదా దేవుని ఉపదేశం, దేవుడు మనకి ఏ ఆలోచనలు అయితే ఇస్తున్నాడో, వేటిని బోధిస్తున్నాడో ఆ బోధకు అనుగుణంగా, లేకపోతే ఏ మాటలైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలకు అనుగుణంగా జీవిస్తే అంటున్నాడు ఇక్కడ, దీర్ఘాయువును సుఖజీవముతో గడుపుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేసేదను అంటున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఇది మొట్టమొదటి మనం చూసినప్పుడు క్షేమాభివృద్ధికి మొదటి సూచన ఏంటి అని అంటే, లేకపోతే మొదటి మార్గదర్శకత్వం ఏంటి అని అంటే దేవుని ఉపదేశం, దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు నువ్వు క్షేమాన్ని, లేకపోతే నీకు శాంతికరమైనటువంటి జీవితాన్ని పీస్ఫుల్గా నువ్వు జీవించగలవు అని చెప్తున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు రెండవ సూచన ఏంటి అని అంటే 4వ వచనం, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు. దేవుని దృష్టి యందు, మానవుని దృష్టి యందు దయనుంది, నేను మంచివాడిగా అనిపించుకోవాలి అని అంటే నేనేం చేయాలి అన్నప్పుడు 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నీ నుండి విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు. మంచివాడను లేకపోతే మంచి పేరు సంపాదించుకోవాలనంటే మనలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి గాడ్స్ అట్రిబ్యూట్స్, గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే లవ్ అండ్ ట్రూత్, మర్సీ అండ్ ట్రూత్. ప్రేమ, సత్యం మన జీవితాల్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు నువ్వెక్కడున్నా అది దేవుని లక్షణం, అవి దేవుని లక్షణాలు. ఆ లక్షణాలు మనలో స్థాపించబడినప్పుడు మనం దేవుని దయను మనుషుల దయను పొందుకుంటూ మంచివాడు అనిపించుకుంటావు అంటున్నాడు. అప్పుడు ఆ మాటలు మనం గమనించిన దయను సత్యమును, ప్రేమ మరియు ఫెయిత్ఫుల్నెస్, సత్యమును మనం విడిచిపెట్టకూడదు, వాటిని మనం అనుసరించాలి. అవి మన జీవితంలో భాగం కావాలి. అవసరాన్ని బట్టి మనం ప్రేమించే వారంగానో, అవసరాన్ని బట్టి నమ్మకంగా ఉండే వారంగా మాత్రమే కాదు. మన జీవితంలో ప్రేమ భాగం కావాలి. మన జీవితంలో ఫెయిత్ఫుల్నెస్ లేకపోతే ట్రూత్ఫుల్నెస్ అనేది భాగం కావాలి. అలా భాగమైనప్పుడు నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుని దయ,
ఆటోమేటిక్గా మనుషుల దయతో పాటు నీవు మంచితనాన్ని మంచివాడు అనిపించుకుందువు అని అంటూ ఉన్నాడు ఇక్కడ. ఆ మాటలు మనం గమనించాలి. అలా ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎదుగుదలను గురించి ఆలోచించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనం అనుకుంటాం కొంత ఏజ్ వచ్చిన తర్వాత లేదా కొంత స్థాయికి వచ్చిన తర్వాత ఇక దేవుని దయ మనుషులే మనకు అక్కర్లేదేమో అనుకుంటామేమో. నో, మనం చనిపోయేంత వరకు ఈ విశ్వాస పయనాన్ని ముగించేంత వరకు మనము దేవుని దయను మనుషుల దయను ఆపేక్షించే వాళ్ళంగా కోరుకునే వారంగా ఉండాలి. అలా మన విశ్వాసాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు రెండవదిగా క్షేమాభివృద్ధికి రెండవ సూచన లేకపోతే సలహా లేకపోతే మార్గదర్శకం ఏంటంటే దయను సత్యమును విడిచిపోనివ్వకూడదు. నీవు విడిచిపెట్టొద్దు అని అనడం లేదు, కానీ నీ నుండి అవి విడిచిపోకుండా చూసుకోవాలి అంటున్నాడు. నీ నుండి అవి విడిచిపోకుండా ఉండాలని అంటే ఏం చేయాలంటే నువ్వు అభ్యాసము చేయాలి. ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో, ఎప్పుడైతే ఆ ప్రేమను ఆపేక్షించే వారు ఉంటామో, దయ కలిగి మన జీవితాలను అయితే గాడ్స్ క్యారెక్టర్ని లేదా దేవుని యొక్క గుణ లక్షణాలను ముందు పెట్టుకొని దాన్ని మనం అనుసరించే వారు ఉంటామో, లేదా దేవుని యొక్క మనం ఇమిటేట్ చేసేవారు ఉంటామో, ఆటోమేటిక్గా ఆ లక్షణాలు మనం పుణికిపుచ్చుకునే వారంగా ఉంటాం. తర్వాత మనం గమనించినప్పుడు 5వ వచనం నేను చదువుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇలా ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రోగ్రెస్ అక్కడక్కడే మనం తిరిగే వారంగా ఉన్నాం, కానీ దేవుడు మన జీవితాల్లో వృద్ధిని దేవుడు మన జీవితాల్లో ప్రోగ్రెస్ని ఇచ్చే దేవుడు ఉంటాడు. ఆయన నీ త్రోవలను సరళము చేయాలి అన్నప్పుడు మన స్వబుద్ధిని మనం ఆధారంగా చేసుకుని బ్రతికే వారంగా ఉండటానికి వీల్లేదు. అదే మాట చెప్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. ఒక ఇంగ్లీష్ తర్జుమాలో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అన్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అన్నాడు. అంటే ట్రస్ట్, ఆధారపడాలి, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. లీన్ నాట్, ఆశ్రయముగా చేసుకోనకూడదు, నిన్ను నీవు ఆశ్రయముగా చేసుకోనకూడదు. లీనింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కింద కూర్చున్నప్పుడు లెగవాలనుకున్నప్పుడు చిన్నపిల్లల్ని పిలిచి ఏం చేస్తారు అండి? చెయ్యి అందించమంటారు. అంటే పార్షియల్ సపోర్ట్ అంటాం. తిని లెగిస్తూ ఉంటాడు, ఇతరుల సపోర్ట్ తీసుకొని లెగవడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని లీనింగ్ అని అంటాం. ట్రస్ట్ అంటే అర్థం ఏంటంటే అంతకుముందు మన పాష్ గారు ఒకసారి చెప్పారు, ట్రస్ట్ అంటే అర్థం ఏంటంటే మన పూర్తి బరువు అంతటిని ఒక కుర్చీ మీద ఏ విధంగా మనం మోపుతామో, కుర్చీని నమ్మి నాకేం కాదు, ఏం పర్వాలేదు అని ఏ విధంగా కూర్చుంటామో, కుర్చీ మీద కూర్చున్నప్పుడు మీరంతా చాలా వెన్నుముక వెనకాల నుంచి చాలా ధీమా కూర్చున్నారు. ముందుకు జరిగి ఏమవుతుందో ఇరిగిపోతుందో అని చెప్పి ఇలా వంగి కూర్చోలేదు కదా, కూర్చున్నారండి. ఎవరు కూర్చోలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చక్కగా చేతులు కట్టుకొని వెనక్కి స్ట్రెచ్ అయ్యి కూర్చొని చక్కగా వింటున్నారు. అంటే ఏంటి? ఈ కుర్చీ వల్ల నాకేమీ అపాయం జరగదు అని కుర్చీని నమ్మాం. అంటే మన బరువు అంతటిని కూడా దాని మీద మోపడం అనేదే నమ్మకం. మన బరువు అంతటిని కూడా దాని మీద మోపటమే అని నమ్మకం. అంటే మన భారానంతటినీ దేవుని మీద మోపినప్పుడు ఎక్కడా కూడా దేవుని ఆలోచన తీసుకుంటూనే మన మీద మనం ఆధారపడకుండా దేవుని మాత్రమే ఆశ్రయించినప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి. అదే చెప్తున్నాడు అక్కడ. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటున్నాడు. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటున్నాడు. ఒక ఫ్యామిలీలో ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారంట. అక్క తమ్ముడు ఉన్నారంట. వీళ్ళిద్దరూ ఒకరోజు ఒక గేమ్, అక్క పేరు కరుణ, తమ్ముడి పేరు దయ అనుకుందాం. వీళ్ళిద్దరూ ఒకరోజు గేమ్ ఆడుకోవాలనుకున్నారు. ఏంటి అని అంటే వీళ్ళిద్దరు ఈ తమ్ముడి దగ్గర దయా అనే అతని దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయి, అక్క దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయి. ఈ దయా అనేవాడు కొంచెం కన్నింగ్. ఏం చేశాడంటే అక్క దగ్గర నుండి మార్బుల్స్ అన్నీ కొట్టేయాలనుకున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరోజు ఒక ఒప్పందానికి వచ్చారు. ఒప్పందానికి వచ్చి ఒకేసారి అక్క నా దగ్గర ఉన్నట్టు మార్బుల్స్ అన్నీ నీ చేతిలో పెడతాను, గోళీలు నా దగ్గర ఉన్నట్టు గోళీలన్నీ నీ దగ్గర నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న గోళీలన్నీ నాకు ఇవ్వు అని ఒకేసారి ఒప్పందం పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు చెప్పాను కదా, ఈ దయా అనే అతను కొంచెం తెలివైనడని జేబులో నుంచి తన గోళీలన్నీ తీసి తనకిష్టమైన గోళీ ఒకటి, ఎర్ర గోళీ ఒకటి ఉందన్నమాట. ఎర్ర గోళీ చాలా ఇష్టమైంది. ఏం చేశాడంటే జేబులను తీస్తూనే చేతుల్లోనే అలా ఎర్రగోళిని వదిలేసి గోళీలన్నీ చేత్తో పెట్టుకున్నాడు. ఈ అక్కకి అమాయకురాలు, ఈవిడికి ఏం తెలీదు, తమ్ముడు గోళీలన్నీ నా చేతిలో పెట్టేస్తున్నానని నమ్మింది. తన చేతిలో తీసుకుంది. ఈవిడ చేతిలో ఉన్నటువంటి గోళీలు తన చేతిలో పెట్టేసింది. హ్యాపీగా ఎటువంటి అటు వెళ్ళిపోయారు. అక్క ఏమనుకుందంటే తమ్ముడు నా గోళీలన్నీ నాకు ఇచ్చేసాడు అనుకుంది. తమ్ముడేమనుకుంటున్నాడంటే, ఓ పిచ్చక్క, నీ గోళీలన్నీ నేను నీకేం పెట్టలేదు, నాకు ఇష్టమైన గోళీలు నా దగ్గరే ఉంచుకున్నాను అంటున్నాడంట. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే కొన్ని సందర్భాల్లో మన సమస్త ప్రవర్తన అంతటిని ఒప్పుకోకుండా ఉండడానికి ఏదో మనకిష్టమైనది ఎక్కడో లోతుల్లో దాగి ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం అనుకుంటూ ఉంటాం కానీ ఎక్కడో ఏదో లోతుల్లో ఎక్కడో అది మనము ఇంటెన్షనల్గా మనం దాచుకోవచ్చు, మనకు తెలియకుండానే దాన్ని ఆఫ్ చేసుకుంటూ ఉంటాం. అంటున్నాడు దేవుడు ఇక్కడ, అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. ట్రస్ట్, లీన్ అనే మాటలు మనం చూసాం. మన ప్రవర్తన లేకపోతే మన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే విధానాల గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రాధాన్యత విలువలు, నా ప్రాధాన్యతలు దేవుడే అయితే, నా మొదటి ప్రాధాన్యత దేవుడే అయితే నేను సమస్తాన్ని దేవునికి అప్పగించుకునేవాడుగా ఉంటాను. ఒకవేళ నా ప్రాధాన్యత క్రమం మారిపోతూ ఉంటే, లేకపోతే నా ప్రాధాన్యత విలువలు మారిపోతూ ఉంటే దేవునికి తదుపరి స్థానం ఇస్తూ ఉంటానేమో ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుతున్నాను. ఆయన నీ త్రోవలను సరళము చేయను. మన త్రోవలు సరళము చేయబడాలంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒక్కోసారి దేవుని చిత్తం మన ఆలోచనలు గురించి ఆలోచించినప్పుడు దేవుని చిత్తం మనకు ఆయా సందర్భాల్లో మనకు ఇష్టపూర్వకంగా ఉండదు. మన రీజనింగో లేకపోతే మన ఆలోచనలో దేవుని చిత్తాన్ని ఏం చేస్తాయంటే రిజెక్ట్ చేసేలాగా చేస్తాయి. ఎందుకు అని అంటే మనకు ఏదో ఇష్టమైనది ఉంటుంది, లేకపోతే మన రీజనింగ్ అక్కడ అప్లై చేసినప్పుడు దేవుని చిత్తం కంటే కూడా మన రీజనింగ్గా మనకు రుచిస్తూ ఉంటుంది. కానీ మన రీజనింగ్ అంతటిని పక్కన పెట్టి, లేకపోతే మన ఆలోచన మన లాజికల్ థింకింగ్ని అంతటిని పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా దేవునికి మనం అప్పగించుకుంటే తప్పక మన జీవితాల్లో మన మార్గాలను మన త్రోవలను ఆయన సరళం చేసే దేవుడిగా ఉన్నాడు. అది విఫలమైనా కావచ్చు, అది ఫెయిల్యూర్ అయినా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు. ఆ పరిస్థితులలో ఒక్కోసారి మనం అనుకుంటాం వాస్తవ పరిస్థితులకు ఇది విరుద్ధంగా ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగానైనా సరే దేవుని చిత్తం అదైతే మనం చేసినప్పుడు తప్పక మన త్రోవలను సరళం చేసే దేవుడుగానే ఉన్నాడు. మనకు తెలుసు పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు. శ్రమపడిన తర్వాత ఒక్క చేప కూడా పడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీ దోణిని లోతుకు నెట్టమన్నాడు. లోతుకు నెట్టమంటే వాస్తవం ఏమని చెప్తుంది అని అంటే ఇక చేపలు పడవు.
వాస్తవం ఏం చెప్తుందంటే ఇక చేపలు పడం. పేతురు లాజిక్ ఏం చెప్తుందంటే ఇది చేపలు పట్టే సమయం కాదు. పేతురు రీజనింగ్ ఏం చెప్తుందంటే తెల్లవారిపోయింది, చేపలు ఉండవు. ఇదంతా కూడా వాస్తవం. కానీ ఆ విఫలమైన పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు విధేయుడై రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ మేము చేపలు పట్టలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు. ఎప్పుడైతే నీ మాట చొప్పు నేను వల వేస్తాను అన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టడం మనం చూస్తాం. అక్కడే మనం గమనించినప్పుడు వాస్తవ పరిస్థితులు మనకు విఫలంగా కనిపిస్తాయి. వాస్తవ పరిస్థితులకు మన కంటికి ఇంపుగా కనిపించాం. వాస్తవ పరిస్థితులు మనం ఎంజాయ్ చేసేట్లు కనిపించాం. వాస్తవ పరిస్థితులకు మనకు బాధను మిగులుస్తాయి. కానీ అక్కడ దేవుడు అంటూ ఉంటాడు, ఆ పరిస్థితుల్లోనే నువ్వు యాక్షన్ తీసుకో, నువ్వు పని చేయవలసి ఉంటుంది అని అంటాడు. కానీ ఆ పని చేయడానికి మనకి ఇష్టం లేదు. పేతురుకు జరిగింది అదే అంటున్నాడు కదా అక్కడ, నీ మాట చొప్పున నా ఎక్స్పీరియన్స్ని బట్టి లేదా నా అనుభవాలను బట్టి ఇంతకాలం నేను చేసినటువంటి ఈ ఫిషింగ్ అంతట్లో నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో, ఇలాంటి దుస్థితిలో నేను ఆశ్రయించవలసింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని కాదు, నా రీజనింగ్ని కాదు, కానీ నీ మాటను ఆశ్రయిస్తాను ప్రభువా అని నీ మాటను బట్టి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు అక్కడ పట్టినట్లుగా మనం చూస్తాం. సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి లోబడినప్పుడు మన మార్గాలను సరళం చేసే దేవుడిగా ఉన్నాడు. అది కారణం 19వ అధ్యాయం 17వ వచనంలో ఆ ముందు మాటలు మనం చదివితే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు. లోతును బయటికి తీసుకురావడం త్వరపెడుతున్నప్పుడు అదిగో ఆ పర్వత ప్రాంతాన్ని నువ్వు వెళ్ళాలి లోతు అని చెప్పినప్పుడు లోతు అంటాడు, అలా కాదు ప్రభువా అంటాడు. అలా కాదు ప్రభువా అంటున్నాడు. ఎలా కాదు అని అంటే, ఆ పర్వతానికి నేను వెళ్ళాను, ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉంది, ఈ చిన్న గ్రామంలోకి నేను వెళ్తాను ప్రభువా అంటున్నాడు. అక్కడ నాకు 2 మాటలు నాకు అర్థమయ్యాయి. ఏంటంటే పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను ప్రభు అన్నాడు. ఇక్కడ చాలా భయంకరమైన విపత్తు ఆవరించి ఉంది, అక్కడ రాబోతుంది. ఆ విపత్తులో నుండి లోతును దేవుడు రక్షించడం కోసం లోతును బయటకు తీసుకుని వచ్చి ఆ పర్వత ప్రాంతాన్ని నువ్వు వెళ్ళాలి అని చెప్పే క్రమంలో లోతు అంటున్నాడు, అలా కాదు ప్రభు అంటున్నాడు. జాగ్రత్తగా మన జీవితాల్లో మనం ఆలోచించినప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ నీ చిత్తానికి నేను లోబడతాను ప్రభు అన్నప్పుడు క్షేమాభివృద్ధి పొందుకుంటావు. నీ చిత్తానికి నేను లోబడతాను ప్రభు. ఇప్పుడు పరిస్థితులు చూసినప్పుడు అది మన ఊహకు లేకపోతే మన వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు అది మనకు అంత ఇంపుగా లేకపోతే మనకు అది ఇష్టంగా అనిపించదు. ఆ విఫలతలో పేతురు లోబడినప్పుడు వృద్ధుని చూశాడు. విఫలతలో లోబడిన తరువాత వృద్ధిని చూసిన పేతురుని అక్కడ చూస్తాం. ఇదిగో ఒక విపత్తు రాబోతుంది, ఒక భయంకర విపత్తు రాబోతుంది లోతు. ఇదిగో నిన్ను నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు అదిగో ఆ పర్వత ప్రాంతం నువ్వు వెళ్ళాలన్నప్పుడు ఆ పర్వత ప్రాంతం కాదు ప్రభువా, ఇదిగో ఈ చిన్న గ్రామం బాగుందని చెప్పి చిన్న గ్రామంలో ఉండే క్రమంలో అంటున్నాడు అక్కడ, ప్రభువా అలా కాదు అంటున్నాడు. మన థింకింగ్ మన రీజనింగ్ ఇవన్నీ కూడా దేవుని చిత్తానికంటే పైన ఉంటున్నాయా, లేదా దేవుని చిత్తమే పైన ఆ తర్వాతే నా థింకింగ్ అనేటువంటి ఆలోచన మనకుందా? ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనము. ఒకసారి ఆలోచిద్దాం. ఇంకా దేవుని అధికారానికి లోబరచినటువంటి నా ప్రవర్తన ఏదిందో దాన్ని మనం లోబరుద్దాం. తర్వాత మనం ఆలోచించినప్పుడు క్షేమాభివృద్ధికి 3వ సూచన గురించి మనం ఆలోచించినప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అనే విషయాన్ని మనం చూసాం. 4వదిగా మనం గమనించినప్పుడు 8వ వచనాన్ని చదువుదాం. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎప్పుడు కలుగుతుంది అని అంటే 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడతావో మనకు వచ్చేటువంటి బ్లెస్సింగ్ ఏంటి అని అంటే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ.
ఫ్లెష్ అండ్ బోన్స్ అన్నారు. ఫ్లెష్ అండ్ బోన్స్. మన శరీరము సాఫీగా ఉండాలంటే, చక్కగా ఉండాలంటే ఫ్లెష్ కావాలి, బోన్ కావాలి. ఫ్లెష్ సరిగా లేకపోతే అనుకో, మజిల్ సరిగా లేదనుకో, ఏమంటామండి? మజిల్, నా శరీరంలో మజిల్ కనపడలేదు అనుకోండి, ఏమంటాం? అస్థిపంజరం అయిపోయాయంట అంటారు. బోన్స్ సరిగా లేవనుకో వంగిపోతాం. మనం నిలబడగలగడానికి మనకు ఆధారం ఏంటంటే మన బోన్స్. రైట్. కాబట్టి ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు అంటున్నాడు, నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల వస్తుంది, లేకపోతే ఏవేవో చేయటం వల్ల వస్తుంది. కానీ వాటన్నిటికంటే కూడా చెడుతనమును విడిచిపెట్టగలగాలి. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు మాత్రమే అఫ్కోర్స్ ఫిజికల్గా ఫిట్గా ఉండటం కోసం చేసే కసరత్తు చేయకూడదు, అది తప్పని నేను అనలేదు ఇక్కడ. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏదైతే ఉందో ఆ చెడుతనమును విడిచిపెడితే మన ఫ్లెష్, మన బోన్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. క్షేమాభివృద్ధిలో లేకపోతే సూచనలో 4వ సూచనగా అది మనం చూసాం. 4వ సూచనగా మనం చూసాం. క్షేమాభివృద్ధికి 4వ సూచన లేకపోతే సలహాగా ఆ దేహమునకు, ఎముకలకు సత్తువ, బలము ఇస్తాను అనే మాటను మనం అక్కడ చూసాం. అయితే 5వదిగా, చివరిదిగా మనం గమనించినప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. మన కొట్లలో ధాన్యం, గానుగలలో ద్రాక్షారసం క్రొత్తదిగా పైకి పొర్లి పారాలి అంటే, అభివృద్ధి రావాలనంటే చేయవలసింది ఏంటి అంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. జాతి మాటలు అర్థం చేసుకోవాలి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చాలా సందర్భాల్లో మనము తీసుకొని, లేకపోతే దేవుడు ఇచ్చిన దానిని బట్టి, మనం పొందుకున్న దానిని బట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని ఘనపరుస్తూ ఉంటాం. మంచిది. మనం పొందుకున్న దానిని బట్టి దేవుని ఎంతైనా ఘనపరచాలి. తో పాటు మనం ఇచ్చి ఘనపరిచే వారంగా ఉండాలి అంటున్నాడు. జాగ్రత్తగా ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఇవ్వాలి అన్నప్పుడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఈ గివింగ్ గురించి ఒకసారి చాలా కాలం క్రితం నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండే. ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఒకానొక టైంలో దైవజనులు మాట్లాడినప్పుడు వాటిని నేను రెక్టిఫై చేసుకున్నాను. చెప్తాను, అదేంటి నేను తర్వాత చెప్తాను. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచిస్తే ఫస్ట్ అండ్ బెస్ట్ మనం దేవునికి ఇవ్వాలి. అదే ప్రథమ ఫలము. లేవియాకాండం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, ఒకసారి మీ బైబిల్స్లో ఈ వచనాన్ని తీయండి, చూద్దాం ఒకసారి. లేవియాకాండం 2వ అధ్యాయం 14వ వచనం. నీవు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. జాగ్రత్త గమనించాలి. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలో నుండి, జాగ్రత్త గమనించాలి. పొలాలలో ఒకే పొలంలో కొంత భాగం సారవంతంగా ఉండొచ్చు, కొంత భాగం సారంగా ఉండకపోవచ్చు. మీరు గమనిస్తే రోడ్డు వైపు ఉన్నాయి సరిగా పండవు, లోపల ఉన్నాయి పండుతాయి. ఏదో ఒకటి ప్రథమ ఫలం కోసం కొన్ని కంకులు పీక్కొని వచ్చేసి దేవునికి ఇచ్చేద్దాం, కాదు. సారమైన భూమిలో పండినటువంటి వెన్నులు ది బెస్ట్, శ్రేష్టమైనది. దేవునికి ఇచ్చేది సారమైనటువంటి భూమిలో పండినటువంటి వెన్నుల గింజలు లేకపోతే ధాన్యం తీసుకొని వాటిని అర్పణగా అర్పించాలి, నైవేద్యంగా అర్పించాలంటున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే దయచేసి నన్ను అన్యదా భావించొద్దు, నన్ను క్షమించండి. ఈరోజు మనం చర్చికి వచ్చేటప్పుడు కానుక కోసం
చిల్లరెత్తుకునేటువంటి పరిస్థితులు మనకుంటున్నాయా? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఈరోజు కానుక కోసం ఎక్కడో పోపు డబ్బాలో, ఎక్కడో బుక్స్ ర్యాకులో చిల్లరెత్తుకుంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా నన్ను క్షమించండి, మరలా క్షమించండి. సంవత్సరాలు గడుస్తున్నా నీ బడ్జెట్ అదే, నువ్వు ఇచ్చేది అదే. మనం ఎంత ఆశీర్వదించబడినా, ఎంత వృద్ధి చెందుతున్నా అంతే. అంతకంటే మనం పెంచాం. మన మానసిక స్థితి అంతే. మనం వృద్ధి చెందుతూ ఉన్న కొలది దేవునికి ఇచ్చే ది బెస్ట్ మనం ఇవ్వగలుగుతున్నామా? మన గివింగ్ గురించి మనం మాట్లాడుతున్నాను నేను. మనం పొందుకుంటున్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించే క్రమంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మంచిది. అయితే దేవునికి ఇచ్చి మనం ఘనపరిచే వారం ఉండే క్రమంలో ది బెస్ట్ మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఒకవేళ ఆ గివింగ్లో సంవత్సరం వెంబటి మనకు దేవునికి ఇచ్చే క్రమంలో వృద్ధి రాకపోతున్నట్లయితే ఒకసారి మనం ఆలోచించుకుందాం. నన్ను నేను పరిశీలించుకుంటున్నాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవునికి ఇచ్చే విషయాలలో ది బెస్ట్ ఇవ్వగలుగుతున్నామా? అదే మాటలు మనం చూడాలి. నువ్వు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములు చేయనప్పుడు, అది ప్రథమ ఫలముల నైవేద్యం అన్నాడు. సారమైన భూమిలో పుట్టిన సారం, ది బెస్ట్ మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఈ మాట నేను చెప్పకూడదు అనుకున్నాను. నాకు ఒక బ్రదర్కి వచ్చిన డిస్కషన్లో మాకు ఒక డిస్కషన్ జరిగింది. చాలా సందర్భాల్లో గివింగ్ వచ్చినప్పుడు, ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు గివింగ్ ఎలా ఉంటుందని అంటే, వారి గ్రాస్ నుంచి కాకుండా నెట్ నుండి ఇస్తూ ఉంటారు. సారీ అన్న, క్షమించండి, చెప్పాలనిపించింది నాకు. గ్రాస్ అంటే ఏంటి అని అంటే, నీకు బేసిక్ అమౌంట్ కొంత ఉంటుంది, దానికి అలవెన్సెస్ యాడ్ అవుతాయి. బేసిక్ అమౌంట్ ఎంత ఉంటుంది, దానికి అలవెన్సెస్ యాడ్ అవుతాయి. అలా యాడ్ అయినప్పుడు నాకు బేసిక్ అమౌంట్ ఒక 30,000 అనుకోండి, అలా అలవెన్సెస్ యాడ్ అవగా 50,000 అయింది అనుకోండి. తర్వాత కటింగ్స్ ఉంటాయి. కటింగ్స్ అన్ని పోగా ఆ 50,000లో 30,000కి వచ్చింది అనుకోండి, అది నా చేతికి వచ్చేది, అది నెట్. ఇప్పుడు నేను ఇచ్చే అమౌంట్, ఇచ్చే దశమ భాగం నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. నేను ఇచ్చే దశమ భాగం నా గ్రాస్ నుంచి నేను ఇస్తున్నానా, లేదా నా నెట్ నుంచి నేను ఇస్తున్నానా? గ్రాస్ అన్నప్పుడు 50,000, నెట్ అన్నప్పుడు 30,000. నా కటింగ్స్ అన్నీ పోగా నా చేతికి వచ్చే అమౌంట్ నుంచి నేను దశమ భాగం తీసుకున్నట్లయితే, ఆ ముందున్నటువంటి మాటలు ఆ ముందు ఉన్న గ్రాస్ అమౌంట్ టోటల్ అమౌంట్ మనం చూస్తే దేని నుంచి ఇవ్వాలన్నప్పుడు గ్రాస్ నుంచి ఇవ్వాలనేది ఒక డిస్కషన్లో ఒక బ్రదర్తో నేను మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో అది జరిగింది. నేను ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే దేవుడు మనకిచ్చాడు. దేవుడు శాలరీ మనకు వచ్చిన తర్వాత, కటింగ్స్ అన్ని పోయిన తర్వాత శాలరీ మనకు వస్తుంది. ఒకవేళ దేవుడే దేవుని భాగం, దేవునిది దశమ భాగం తీసుకొని కట్ చేసి నీకు ఇస్తే, దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఏమని నమ్ముతున్నాడంటే, నీకు శాలరీ ఇచ్చిన దశమ భాగంగా దేవుడు నా కుమారుడు నా కుమార్తె నాకు ఇస్తాడని నమ్మి నీ భాగం నీకు ఇచ్చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాటను చూద్దామా? లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. దశమ భాగం యెహోవా సొమ్ము. ఆ మాటలు చివరి మాటలో ఉంటుంది అనుకుంటున్నాను. ఆ వచనంలో దశమ భాగం యెహోవా సొమ్ము. జాగ్రత్తగా గమనించాలి. నేను దేవుని సన్నిధికి దశమ భాగం తీసుకొని వచ్చి నేను సంకలు కొట్టుకునే అవసరం లేదు. ఎందుకనంటే అది దేవునిది, దేవునికి ఇచ్చాను అంతే. నేను గొప్ప చేసింది ఏం లేదు. అది కాకుండా నేనేమని ఇస్తే అది ఇచ్చినట్లు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి కూడా ఆయా సందర్భాల్లో మనం వెనకాడుతూ ఉంటాం. దేవుని సన్నిధి, దేవుని సొమ్ము, అది దశమ భాగము నాది, దశమ భాగము యెహోవాది, అది దశమ భాగము దేవునిది. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి నేనేదో గొప్ప కార్యం చేస్తే నేను సంతోషపడుతూ ఉంటాను. మంచిది, సంతోషపడవచ్చు. కానీ అది దేవునికి మాత్రమే ఇచ్చావు. నువ్వు ఇవ్వవలసింది, నీ వృద్ధి చెందిన దాన్ని బట్టి నువ్వు ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే నీకు క్షేమం, అలా ఇవ్వగలిగితే నువ్వు అభివృద్ధి చెందుతావు అనే విషయాన్ని నేను ఇక్కడ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అలాంటి క్రమంలోనే మలాకీ గ్రంథంలోకి నేను వస్తున్నాను. 3వ అధ్యాయంలో 8 నుంచి 10వ వచనం వరకు చదివితే, 8 నుంచి 10వ వచనం చదివితే, 8వ వచనం నేను చదువుతున్నాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా
అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అంటున్నారు. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణములు ఇయ్యక దొంగిలితిరి. దశంభాగం నాది, నా దశంభాగం నాకు ఇవ్వకుండా మీరు దొంగిలించారు. మానవుడు దేవుని దగ్గర నుంచి దొంగిలించాడు అని దేవుడే చెప్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, ఏ విషయంలో దొంగిలించాం మాకు కొంచెం స్పష్టంగా చెప్పంటే, మీరు దశంభాగం ఇవ్వట్లేదు, ప్రతిష్టార్పణలు ఇవ్వట్లేదు అని చెప్పి అది క్లారిఫై చేశాడు. ఇంకా అంటున్నాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. ఇక్కడ ఒక సందర్భంలో దైవజనులు మన కాపరి మాట్లాడినప్పుడు నేను కొంత ఎడ్యుకేట్ అయ్యాను ఈ విషయంలో. 10వ భాగం అంతయు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అఫ్కోర్స్ మన కమిట్మెంట్స్ మనకు ఉంటాయి. మనం కొన్ని ఆర్గనైజేషన్కి మనం సపోర్ట్ చేయాలి. కొన్ని పారా చర్చ్ మూమెంట్స్కి మనం సపోర్ట్ చేయొచ్చు. అయితే 10వ భాగంలో నుంచి కాదు. 10వ భాగంలో నుంచి కాదు. 10వ భాగం ఎక్కడికి తీసుకొని రావాలంటే ఆ మాటను బట్టి మనం చూద్దాం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి అని చెప్తున్నారు. దీనిని చేసి అప్పుడు మీరు శోధించినట్లయితే చెప్పండి, పూరించిన దాన్ని ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనను కృమ్మరిస్తానంటాడు. ఇది చేయకుండా మనం దేవుని నుంచి విస్తారమైన దీవెనను కృమ్మరించబడాలి ప్రభు అంటే కష్టం అంటున్నాడు. ఆ మాటను మనం గమనిస్తే, దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను విస్తారమైన దీవెన సైన్యములకు అధిపతి యెహోవా చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మాటలు గమనించాలి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు నేను మీ ముందుకు తీసుకొని వచ్చానంటే, ఆ ముందు వచనాలు మనం గమనించాం కదా. ఒకసారి మనం చూసినట్లయితే అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, మనం పొందుకొని దేవుని ఘనపరుస్తాం, చాలా సంతోషం, ఘనపరచాలి. అయితే దేవునికి ఇచ్చి ఘనపరిచే విధంగా మన ఆలోచనలు మార్చుకుందాం. మనం ఇస్తున్నాం. సంఘంలో పరిచర్యలో ఉన్నటువంటి అవసరతలను తెలుసుకొని అవసరానికి అనుగుణంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 10వ భాగాలు ఇచ్చి మనం సంతృప్తి పడి అక్కడితో ఆగిపోవడానికి లేదు. కానీ సంఘాలలో లేదా పరిచర్యలో ఉన్నట్టు అవసరతను గుర్తెరిగి, అవసరతలు ఎప్పుడు గుర్తెరుగుతామంటే అవసరతల కోసం ప్రార్థన చేస్తే గుర్తెరుగుతాం. మన సంఘంలో ఉన్న అవసరతలు మనకి ఎప్పుడు తెలిసినప్పుడు ప్రార్థన చేస్తే, ఎస్ ఈ నీటిలో నేను ఎలా స్పందించాలో అనేది ఆ స్పిరిట్ దేవుడు మనకి ఇస్తాడు. సంఘ అవసరతల కొరకే ప్రార్థన చేయకపోతే ఇంకా ఆ స్పిరిట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం ఆలోచిద్దాం. దేవుని ఆలోచన స్వీకరిస్తూ మన గివింగ్ గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 10వ వచనం వరకు మనం గమనిస్తే, నేను 7వ వచనం చదువుతున్నాను. సణుగు కొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. మనం ఇచ్చే కానుక, మీరు అనుకోవచ్చు ఈరోజు ఏమైంది కోటేశ్వరరావు గారికి అనుకోవచ్చు. మీరు అనుకున్నా పర్వాలేదు. నేను ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఈ మాటలు చెప్పడానికి ధైర్యం వహించే నేను వచ్చాను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. అక్క హల్లెలూయా చెప్తున్నారు ఇక్కడ, దేవుని స్తోత్రం. ఎస్, మనం ఇచ్చే కానుక సణుగు కొనక, ఇస్తే ఇక మళ్ళీ నాకు రాదు అన్నట్లుగా చెయ్యి బలవంతంగా వెళ్తూ ఉంటే అది దేవునికి సంతోషకరమైనది కాదు. సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకసారి మన గివింగ్ గురించి మనం ఆలోచించినప్పుడు, అలా మనం గమనించినప్పుడు, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యములు చేయుటకు తన కృపను విస్తరింప చేయువాడు. సర్వ సమృద్ధి గురించి అక్కడ మాట్లాడాడు.
ఈ మాటలన్నిటిని మనం ఆలోచిస్తున్నప్పుడు క్షేమాభివృద్ధి సంవత్సరంలో మన దేహాలకు, లేకపోతే మన కుటుంబాలకు, లేకపోతే మన 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 వర్క్కు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాటి అన్నింటికీ క్షేమం కావాలని, ఆయా పరిస్థితులు వృద్ధి చెందాలని మనం ఎంతగా ఆలోచిస్తున్నామో సంఘం కూడా వృద్ధి చెందాలి. ఆర్థికంగా మాత్రమే కాదు, సంఖ్యలో కూడా వృద్ధి చెందాలి. అలా వృద్ధి చెందాలి అంటే నా వంతు బాధ్యతని నిర్వర్తించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం అని జరిగితే వృద్ధి జరగదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, సహవాసానికి వస్తున్నప్పుడు ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళంగా కాకుండా సహవాసంలో ఏం జరుగుతుంది, సహవాసంలో ఉన్న అవసరతలు ఏంటి తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఆలోచన నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇలా మనం ఆలోచించినప్పుడు, ఇంతవరకు మనం గమనించినటువంటి మాటలన్నింటినీ మనం గమనించినప్పుడు మొట్టమొదటి సూచన ఉపదేశమును హృదయపూర్వకంగా మనం గైకొనాలి. అలా గైకొన్నప్పుడు దీర్ఘాయువు, సుఖముగా ఉంటాం, పీస్ఫుల్గా మనం ఉంటాం. మొట్టమొదటి మార్గదర్శకత్వం. రెండవదిగా మనం గమనించినప్పుడు దయను, సత్యమును కంఠభూషణముగా ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అలా చేసినప్పుడు మనుషుల దయను, దేవుని దయను పొందుకొని మంచివారం అనిపించుకుంటాం అని చూస్తాం. మూడవదిగా మనం గమనించినప్పుడు మన త్రోవలు సరళం చేయబడతాయి. ఎప్పుడు అని అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు మన చెడుతనం విడిచిపెట్టినప్పుడు మన దేహానికి, మన ఎముకలకు సత్తువ లేకపోతే ఆరోగ్యం కలుగుతుందని మనం చూసాం. ఐదవదిగా మనం చూసినప్పుడు యెహోవాకు ఇచ్చి మనం దేవుని మహింపరచాలి. అలా ఇచ్చినప్పుడు సమృద్ధిని మనం పొందుకుంటాం. క్రొత్త ద్రాక్షారసాన్ని మనం పొందుకుంటాం. గానుగలో సమృద్ధి, గానుగలలో క్రొత్త ద్రాక్షారసం పైకి ఉబికి పారును అని చెప్తున్నాడు. పాతది కాదు, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్తది. ఎప్పుడుదంటే మనం దేవునికి ఇస్తున్నప్పుడు విన్న వాక్యాన్ని బట్టి క్షేమాభివృద్ధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సూచనలను, లేకపోతే ఈ సలహాలను, లేకపోతే ఈ మార్గదర్శకత్వాలను గురించి ఆలోచిద్దాం. మన గివింగ్ గురించి కావచ్చు, దేవునికి మనం సమర్పించుకునే విషయం కావచ్చు, లేకపోతే ఇంకా 5 విషయాల గురించి మనం ఆలోచిస్తూ వాగ్దానాలు మనం స్వీకరించే వారంగా మాత్రమే కాకుండా ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు కండిషన్ ఫుల్ఫిల్ చేసేటువంటి క్రైస్తవులంగా మనం ఉందాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కొద్ది నిమిషాలు, 1 లేదా 2 నిమిషాలు మౌనంగా విన్న వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ, ఏ విధంగా, ఏ పరిస్థితిలో నిన్ను తాకుతూ వచ్చారో ఈ మాటలన్నిటిని బట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.